శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు ఐసెట్ ఎగ్జామ్లో భాగం మ్యాథ్స్కి సంబంధించి దాకా ఒక ఫార్ములా చెప్పాను. ఒక మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక మాత్రిక గురించి, అదేవిధంగా ఏ ప్లస్ బి హోల్ ప్రాపర్టీ, ఏ మాత్రిక బి మాత్రిక, ఏ ప్లస్ బి టీ మాత్రిక, ఏ టీ ఈక్వల్ టు ఏమవుతుంది రిజల్ట్ తోటి చూపించాను. అదేవిధంగా ఈరోజు ఈ ఐసెట్లో భాగంగా ఇంగ్లీష్ ఏ విధంగా ఉంటుంది. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి ఉంటాయి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే గతంలోనే స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్పున్నాను. అందులో భాగంగానే ఈ నౌను కానీ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ 8 రకాలైనటువంటి ఈ 8 రకాలైనటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ముఖ్యమైనవి మామూలుగా ప్రిపోజిషన్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క టాపిక్ ప్రకారం చూసుకుంటూ పోతే సింపుల్గా చెప్తా. ది నౌను అంటే నామవాచకం. ది నౌన్కి ఏంది వస్తువుల పేర్లు, వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు, వస్తువుల పేర్లు, జంతువుల పేర్లు, అంటే పేర్లతో కూడినటువంటిది నౌను. ది నౌన్ అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకోవచ్చు, నౌన్కి ఉదాహరణ ఏంది రామ. ఎగ్జాంపుల్ ది నౌన్కి ఉదాహరణకి రామ. ఈ రామ అనేది పేరు. అదే వస్తువుల పేర్లు టేబుల్, కుర్చీ, బీరువా, ఈ విధంగా కాటు, డాగు, క్యాటు, ఈ విధంగా వస్తువుల పేర్లకి సంబంధించినటువంటిది వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి నౌన్కి, ఇప్పుడు మామూలుగా అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్. ఓ ఎగ్జాంపుల్ అనుకో, అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్. అశోక వాజ్ ఏ గ్రేట్ కింగ్. ఇక్కడ నౌన్ ఏది అశోక. ఈ అశోక అనేటువంటిది నౌను. అశోక అంటే రాజు పేరు, ఒక పేరు. ఆ పేరు ఎవరంటే అశోకుడు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రొనౌను. ఈ ప్రొనౌన్కి ఏంది, ఇప్పుడు రామ అన్నాం. రామని ప్రొనౌన్ నిక్ నేమ్ మామూలుగా ఏమని పిలుస్తాం, పేరు పిలవకుండా ఇప్పుడు ఒక సెంటెన్స్లో కంటిన్యూగా రామ 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 అని బాగా రాస్తే బాగుంటుంది కదా. కాబట్టి ఆ రామాకు బదులు నౌనుకు బదులు అంటే రామకు బదులు అంటే నౌనుకు బదులు రాసేది ప్రొనౌను. దాని రామ బదులు హీ అంటారు. హీ అంటే ఎవరేడా రామ. ఈ రామ అనే ఒక సెంటెన్స్లో పలుమార్లు వచ్చినప్పుడు ఆ పేరు ఉపయోగించకుండా షార్ట్కట్లో హీ అంటే అతడు అంటే ఆ పారాగ్రాఫ్లో కానీ ఆ ప్యాసేజ్లో కానీ ఇచ్చినటువంటి మ్యాటర్లో ఏ దేంట్లైనా రామ అనే పదం ఉంటే మనం హీ అని వాడితే హీ అంటే అతడు అంటే ఎవరు రామ. కాబట్టి రామాకు బదులు వాడేది హీ. ఉదాహరణకి ఎగ్జాంపుల్ she ate number of sweets. She ate number of sweets as they taste good. ఆమె ఇప్పుడు ఇందాక రామ అంటే ఇయ్యాను, సి అంటే శ్వేత అనుకుందాం. శ్వేత బదులు సి అని వాడాను. ఈ సి అనే ఆమె ఇది ఇక్కడ ప్రొనౌన్. సి ఏట్ నంబర్ ఆఫ్ స్వీట్స్ అంటే ఎక్కువ సంఖ్యలో స్వీట్స్ తినింది. ఎందుకు తినింది అంటే యాజ్ దే టేస్ట్ గుడ్. టేస్ట్ అనేటువంటి రుచికరమైన గుడ్డు రుచి అనేటువంటి మంచిగా ఉండడం వల్ల ఆమె ఎక్కువ సంఖ్యలో స్వీట్స్ తినింది. కాబట్టి ఇక్కడ ఆమె అంటే సి. అదే నౌన్ లేకపోతే సి ఏమవుతుంది, పేరు వస్తుంది. ఉదాహరణకి శ్వేత అనుకో. శ్వేత అనేది ఆ పారాగ్రాఫ్లో ఉన్నప్పుడు
ఆ ప్రతిసారి సీత అనకుండా సి అని సంబోధిస్తాం. కాబట్టి ప్రొనౌన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా నౌన్ ప్రొనౌన్ అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ అంటే విశేషణం. ఇది నామవాచకం. నౌన్ అంటే నామవాచకం, ప్రొనౌన్ అంటే సర్వనామం, అడ్జెక్టివ్ అంటే అడ్జెక్టివ్ అంటే విశేషణం. ఈ విశేషణం అనేది నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్. విశేషణం అంటే నౌను యొక్క గుణం తెలియజేసేది. ఇప్పుడు గుణం అంటే అసలు మంచోడా చెడ్డోడా. ఇప్పుడు రాజు అనే పేరు ఉంది. రాజు గుడ్ బాయ్. రాజు గుడ్ బాయ్. రాజు ఈజ్ గుడ్ బాయ్ అనుకుందాం. లేదా రాజు గుడ్ బాయ్. రాజు గుడ్ బాయ్ అను. రాజు మంచోడు, మంచి బాలుడు. ఇప్పుడు మనం అంటే ఇక్కడ మామూలుగా ఏర్పడాలి. నేను రాజు గుడ్ లేదా రాజు గుడ్ బాయ్. రాజు అనే అబ్బాయి మంచి బాలుడు. ఈ వ్యక్తికి యొక్క క్యారెక్టర్ ఏంది, మంచోడా చెడ్డోడా లేకపోతే ఇంకోటో తెలియజేసేది ఈ అడ్జెక్టివ్, విశేషణము అంటారు. ఈ విశేషణానికి ఉదాహరణకి ఈజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్, లేకపోతే ఎగ్జాంపుల్ షీ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ గర్ల్, స్ట్రాంగ్ ఉమెన్ అనుకోండి. షీ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఉమెన్. ఇక్కడ అడ్జెక్టివ్ విశేషణం ఏంది, షీ ఈజ్ ఏ అన్న. అసలు అడ్జెక్టివ్ ఏంది, ఉమెన్ అన్న. ఏ ఉమెను, స్ట్రాంగ్ ఉమెన్. షీ ఈజ్ ఏ స్ట్రాంగ్. ఈ స్ట్రాంగ్ అనేటువంటిది అడ్జెక్టివ్. కాబట్టి ఈ స్ట్రాంగ్ ఉమెన్ అనేటువంటిది దాంట్లో స్ట్రాంగ్ అంటే బలశాలి, ఆమె బలశాలి. అదేవిధంగా నౌను అడ్వర్బ్, వెర్బ్. 4 వెర్బ్. వెర్బ్ అంటే క్రియ అంటే పని. ఈ వెర్బ్ అనేటువంటిది పనులను, ఆ పనుల యొక్క స్థితులను తెలియజేస్తుంటుంది. ఉదాహరణకి డూ అంటే చేసి అంటే డూ అంటే వెర్బ్ ఏం చూపిస్తుంది, అతను ఏం చేస్తున్నాడు, డూ అనేటువంటిది చేస్తున్నాడు. అదేవిధంగా క్రియ అనేటువంటిది ది రెయిన్ స్టాప్డ్. ఎగ్జాంపుల్ ది రెయిన్ స్టాప్. ది రెయిన్ అనేటువంటిది స్టాప్డ్. ఏమైంది, రెయిన్ ఆగిపోయింది. స్టాప్డ్ అంటే మామూలు పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి స్టాప్డ్, ఆగిపోయింది. ఈ స్టాప్డ్ అనేటువంటిది వెర్బ్. డూయింగ్, ఇక్కడ డూయింగ్, వెర్బ్లో డూయింగ్. అదేవిధంగా అడ్వర్బ్, పై వచ్చేసి అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము. ఈ క్రియా విశేషణం అనేటువంటిది క్రియ యొక్క పని యొక్క విశేషణం. అంటే స్వీట్ బాగుంది, తనకి తీయంగా ఉంది. మోర్ స్వీట్ అంటే అబ్బాయి బాగా గుడ్ అంటారు. వెరీ గుడ్ అంటారు. గుడ్ అంటే ఒక రకం, వెరీ గుడ్ అనేది అడ్వర్బ్. కాబట్టి ఇంకా మంచిది, ఇంకా పెంచేది అడ్వర్బ్. అంటే క్రియా విశేషణం. ఉదాహరణకి he went back. Example, he went back.
అతను తిరిగి వచ్చాడు. he went back. అతడు తిరిగి వెళ్ళాడు. he went back, తిరిగి వెళ్ళాడు. అతను తిరిగి వెళ్ళాడు. he went back అంటే తిరిగి వెళ్ళాడు అని తింటుంది. he went వెళ్ళాడు. ఎక్కడికి? తిరిగి వెళ్ళాడు. బ్యాక్ అంటే తిరిగి వెళ్ళాడు. అతడు తిరిగి వెళ్ళాడు. he went back, వెళ్ళాడు, తిరిగి వెళ్ళాడు. కాబట్టి బ్యాక్ అనేటువంటిది అడ్వర్బ్, క్రియ వెంట్. వెంటనే క్రియకి సపోర్ట్గా ఇంప్రూవ్ చేసేది బ్యాక్. కాబట్టి ఈ వెంట్ బ్యాక్. ఆల్వేస్ ఎయిమ్ హై. ఆల్వేస్ ఎయిమ్ హై అంటే ఎప్పుడు ఉన్నత లక్ష్య సాధనకే యత్నిస్తాడు. ఆల్వేస్ ఎయిమ్ హై అంటే ఎప్పుడు కూడా ఉన్నత లక్ష్య సాధన కొరకు యత్నించు. తర్వాత ప్రిపోజిషన్స్. 6 ప్రిపోజిషన్స్. ఇవి చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రతి ఒక్కడు కూడా మామూలుగా మాట్లాడాలని లేదు. ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా మనం నేర్చుకోవచ్చు. అంటే మనం మామూలుగా తెలుగు, హిందీ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఈ గ్రామర్ పాయింట్లు అనేవి ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. టాకింగ్ ఎవరైనా చేస్తారో మాట్లాడుకునేది అక్కడ ఏ భాష ఉంటే అక్కడ మాట్లాడడం. మన హిందీ రాష్ట్రాలు అయితే మనం హిందీ మాట్లాడుతాం, దాంతో గ్రామర్తో ఇంకేం పడలే. ఈ ఎగ్జామ్ టిప్స్ కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ప్రిపోజిషన్స్ గురించి అక్కడి నుంచి మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.